ఉమ్. అసలు ఇప్పుడు ట్రంప్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటంటే ఏం చెప్తారు సార్? ప్రస్తుతం ఆయన ఖచ్చితంగా ముందున్నటువంటి సవాళ్ళు. చివరగా ఆ సవాళ్ళు మాట్లాడుకోవాలి. ఒకటి ముఖ్యంగా గన్ కల్చర్. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, అప్పుడెప్పుడు సీనియర్ కెనడీ అంటే జేకే కెనడీ మన ఆ, అధ్యక్షుడిగా ఉండేవాడు, ఆయన చంపేశారు అప్పుడు. తర్వాత జూనియర్ కెనడీ, అట్లాగే చాలా మంది సంఘ సంస్కర్తలను కూడా చంపిన సందర్భం ఉంది. వాళ్ళందరినీ ముందట వేసుకొని వాళ్ళు ఆ చావుల మీద ఎంక్వైరీ చేస్తా, ఆ ఎంక్వైరీ రిపోర్ట్స్ బయట పెడతా అంటున్నాడు. అసలు నీకు జరిగిన సంగతి ఏంది అంటున్నాడు. అంటే మొదలు ఇంట గెలిచిండు, రచ్చ గెలవాలి కదా. ఏది అవును. మీరు చెప్పిన ఇప్పుడు ఇంట గెలవాలంటే రెండు సవాళ్ళు ఏంటంటే గన్ కల్చర్ ఎక్కువ ఉంది అక్కడ. ఉదాహరణకు మొన్న 4 నెలల క్రితం ఆయన ప్రచార సభలో మరి ఆయన మీద దాడి జరిగింది కదా, ట్రంప్ మీద దాడి జరిగింది కదా. ఉమ్. ట్రంప్ ప్రచార సభలో ట్రంప్ మీద దాడి జరిగింది. ఈ చెవి రక్తం కారుకుంటే చెవి పక్కన చెల్లిపోయింది. మరి నీ మీద దాడి జరిగిందని మొదలు ఎంక్వైరీ చేయని నేను అంటున్నాను కదా. ఆయన అంతే. మీద ఉన్నది ఏంటంటే రెండు పెద్ద సవాలు. ఒకటి గన్ కల్చర్. ప్రతిసారి 10,000 మంది చచ్చిపోయినాం ఈ 20 ఏళ్లలో. 10,000 మంది హత్య గావించబడ్డారు. రోడ్డు మీద పోతుంటాం మనం ఇండియన్స్ కూడా. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, ఇండియా నుంచి కూడా చాలా మంది ఈ హత్య గావించబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో ఉమ్. రోడ్డు ఎంబడి పోతుంటే చిన్న డబ్బు కోసం, పర్స్ కోసం చంపేసి తీసుకుపోతున్నారు. అంటే గన్స్ ఎవరు వాళ్ళ దగ్గర, లీగల్ గన్స్ కాదు, ఇల్లీగల్ గన్స్. ఇల్లీగల్ గన్ కల్చర్ ఆయన ఎంతవరకు చేస్తారో ఒకటి. రెండోది మాదక ద్రవ్యాలు కూడా చాలా పెద్ద ఎత్తున అమెరికా సమాజాన్ని కృంగదీస్తున్నాయి. అసలు ఉమ్. ఇంట్లో సవాల్ ఉంటుందండి. ఇప్పుడు ఇంట్లో ఈగల మూత పెట్టుకొని బయట పల్లకి మూత అంటున్నాడు ఆయన. ఇంట్లో ఇప్పుడు ఈ రెండు చేయాలి. అంటే కూట్లో రాయి తీయనివాడు ఇంట్లో ఎట్లో రాయి ఎట్లా తీస్తారు. కూట్లో రాయి అంతే. రెండు నేను చెప్పి, కూట్లో రెండు రాళ్ళు ఉన్నాయి వాళ్ళ అమెరికా కూట్లో. ఒకటేమో గన్ కల్చర్, రెండోది మాదక ద్రవ్యాలు. వీటిని అంతే. అరికట్టే ప్రయత్నం కనుక మెక్సికోని కొంతవరకు గోడ కడతానని, మెక్సికో ద్వారా చేస్తానని కనుక అంతవరకు బాగానే ఉంది. అన్నిటికంటే మనకు ఆయన పెద్ద సవాల్ ఏంటంటే కొన్ని లీగల్ సమస్యలు కూడా వస్తాయి. ఇంత అధ్యక్షుడైన ఉదాహరణకు మనకు మీరు మొదలు ప్రస్తావించిన దానిని మర్చిపోయాను. అందులో ఏంటంటే మనకు జన్మత పౌరసత్వం ఇప్పటిదాకా లభించేది అక్కడ. ఉమ్. ఎవరైనా భార్య భర్తలు ఇద్దరు, జంట ఇద్దరు పోయి అక్కడ వేరే వేరే పనులు చేసుకుంటూ, అంటే పర్మనెంట్ వాళ్ళు గ్రీన్ కార్డు ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే H1B వీసా అవసరం లేదు. వాళ్ళు ఏదో విద్యకో ఉద్యోగానికో పోయింది అనుకోండి. పోయిన వాళ్ళు అక్కడ పిల్లలు పుడితే ఆటోమేటిక్ గా పిల్లలు సిటిజన్షిప్ వచ్చింది. కానీ ఓహో. ఇప్పుడేమంటున్నారు అంటే ఆ ఇద్దట్లో ఒక్కరికైనా సరే గ్రీన్ కార్డ్ అని ఉండాలి, సిటిజన్షిప్ అని ఉండాలి, H1B వీసా అని ఉండాలి. అప్పుడు మాత్రమే మేము అంగీకరిస్తాం అంటున్నాం. అయితే దీనికి చట్టసభలు పెద్దగా అవరోధం కదంటే అన్నిట్లో అమెరికన్ కాంగ్రెస్ అన్నిట్లో ఈయనే గెలిచాడు. మనకు అవును. మా చోట్ల కూడా ఎన్నిక వచ్చినాయి. అందుకే ఇప్పుడు అవరోధం లేదు. 2017 ఆయన ఎన్నికైనప్పటికీ అవరోధాలు లేవు ఇప్పుడు. కానీ సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఇప్పుడు 100 ఏళ్ల క్రితం నుంచి ఇది అమలు అవుతుంది అని చెప్పిందంటే ఆడ పుడితే చాలు. అందుకని చాలా మంది ఏం చేస్తారంటే ఆ ప్రసూతి టైం కన్నా ముందే పోయి అక్కడ ఉండి 7 నెలలు అటో ఇటో ఉండి అక్కడ పుట్టింది అనుకోండి, ఆటోమేటిక్ సిటిజన్షిప్ వస్తుందని మన ఇండియన్స్ బాగా భావిస్తున్నారు. అవును. అందుకని వాళ్ళ ఇంట్లో సుమారు 10 లక్షల మంది ఏదో ఒక వృత్తిలో ఉన్నారట అక్కడ వాళ్ళు. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళని చూసుకుంటే కనుక అందులో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ 7 లక్షల దాకా ఉంటారట. ఏది చూస్తే మనం ఉమ్. వాళ్ళకి పిల్లలు పుడితే ఎట్లా అనేది ఒకటి ఉన్నది. రెండోది జన్మత ఏదైతే మన పౌరసత్వం వస్తుందో దాన్ని తొలగిస్తా అంటుంటే అది కరెక్టే అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ దేశం పట్ల మనం వాళ్ళు ఆలోచన చేస్తారు కదా. మనం మనం మన అనుకూలంగా ఎందుకు ఆలోచన చేస్తారు కనుక అంతే. కష్టమే. అట్లాగే మనతోని వాణిజ్య సంబంధాలు ఎట్లా ఉంటాయంటే మంచిగా ఉంటాయని నేను అంటున్నాను. ఎట్లా, ఉమ్. చైనాకు అమెరికాకు పడదు కదా. అందుకనే శత్రువు మిత్రుడు అన్నట్టు మనకు ఆర్థిక సంబంధాల విషయానికి వస్తే చైనాకు చెక్ పెట్టాలంటే మన దేశంతో మంచిగా ఉండాలి, నెంబర్ 1. రెండోది ఉమ్. నైపుణ్యాభివృద్ధిలో నైపుణ్యం మనకు ఉంది కనుక మన వాళ్ళే అమెరికాలో చాలా కంపెనీలకు వాళ్ళ సీఈఓలుగా చేస్తున్నారు మన ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు వాళ్ళు కూడా. అటువంటిప్పుడు మన నైపుణ్యం ఉంది, వాళ్ళకి అవసరం ఉంటుంది. మన నైపుణ్యాన్ని వాళ్ళ దగ్గర అదే నైపుణ్యాన్ని కొనాలంటే, అదే స్కిల్స్ కొనాలంటే ఒక 1000 రూపాయలు అయితే మన దగ్గర నలుగురిని కొంటారు అటువంటి వాళ్ళు మన దగ్గర నుంచి. కనుక నైపుణ్యం చౌకగా అందుతుంది కనుక మనతోని సత్సంబంధాలు ఉంటారు. ముఖ్యంగా మోడీ మొండివాడే, ట్రంప్ మొండివాడే. ఇద్దరు మొండివాళ్ళు కలిస్తే ప్లస్ ప్లస్ మైనస్ అయినట్టు, మైనస్ మైనస్ ప్లస్ అయినట్టు రేపు పొద్దున ఇద్దరు అహంకారంతోనే ఉంటారు కానీ కలిసి పనిచేస్తారు. గతంలో హౌ డు మోడీ అని మన సభ జరిగింది కదా అట్లా. అందుకని ఇక్కడ కూడా ఏమైందంటే రేపు ఇద్దరు సరిగ్గా కలిసి పనిచేస్తే, గతంలో 2017 నుంచి 2021 దాకా ప్రధానమంత్రి మన దగ్గర మారలే, ఆయన మధ్యన మారిండు. కనుక సత్సంబంధాలు ఉంటాయి అనుకుంటున్నాను. చైనాకు చెక్ పెట్టాలంటే అనివార్యంగా భారతదేశంతో అమెరికా సంబంధాలు సజావుగా ఉంటాయి, మంచిగా ఉంటాయి నేను అంటున్నాను. జో బైడెన్ హాయం కంటే ఇవాళ మొండివాడైనా సరే ట్రంప్ వల్ల మనకు నష్టం లేదు, లాభం ఉందని నేను అంటున్నాను.